ఎవ్వరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరుతుందండి. ఆవిడ శక్తి. ఈ మనిషి బలాలు కాదు, బలహీనతలు కూడా తెలుసు ఆవిడకి. బాబాయా పోతే పోయింది, ఏంటి 10 లక్షలు పోతే ఏడుస్తూ కూర్చున్న బోళ్ళు పోయే బిజినెస్ లో ఏముందానికి మళ్ళీ చేసుకుంది, కానీ ఏమైంది? భార్యను ఎవరన్నా ఒక్క మాట అన్నారు అంటే మగాడికి అంత కోపం రావాలి, లేదా వాడు భర్త స్థానానికి పనికిరాడు. అంటూనే ఉంటారో నేను ఓరటువంటిది అని వంకర వ్యాఖ్యానాలు చేయడం కాదు ఇక్కడ. 10 మందిలో భార్యను సమర్థించి తీరాల్సిందే. ఆవిడ పొరపాటు చేసినా సరే, ఆవిడ ఒక తోలనాడినా సరే అక్కడ సమర్థించేయి. లోపలికి వచ్చాక తలపేసి పెట్టేది వేరే విషయం. పత్రికల వారు లేకుండా చూసుకో అంతే. ఏంటి అక్కడ ఏదో సమర్థించుకుని వచ్చాను కానీ ఏంటా వాగుడు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, చదువుకుంటారు. అక్కడ 10 మందిలో అవమానించి నువ్వు ఇంతే అన్నావు అనుకోండి, సాగుతుంది. పల్లెటూళ్ళలో మొగుడికి లోకం అయితే మా దాకబలం వాడికి కూడా లోకం అవుతాం. వాడు కూడా ఆక్షేపిస్తాడు. ఎప్పుడైనా మా దాకబలం వాడు వచ్చి అమ్మ అన్నం పెట్టమంటే లేదు అందరుగా ఉంటుంది ఏంటి, ఉంటే మాత్రం నువ్వు పెడతావు ఏంటి, అంతా అయిందే పెత్తవాడు పోతాడు వాడు. ఇంత లోకం ఎందుకు చేయాలంటే 10 మందిలో సమర్థించలేమా? అంత ఘోర నేరం చేసేసింది. పెళ్ళైంది, తగ్గించుకోవాలి వ్యాపకాలు. తగ్గించుకుని ఏం చేయాలి? భార్య భర్త కూర్చుని హాయిగా మాట్లాడుకోవాలి. కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలి, టిఫిన్ తింటూ మాట్లాడుకోవాలి, భోజనం చేస్తూ మాట్లాడుకోవాలి, సాయంత్రం మళ్ళీ టీ తాగుతూ మాట్లాడుకోవాలి, రాత్రి పడుకునే ముందు కూడా 5 నిమిషాలు హాయిగా మాట్లాడుకుని శుభరాత్రి చెప్పుకుని పడుకోవాలి. ప్రశాంతంగా పడుకుంటారు. పొద్దున్న లేవగానే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భర్తకే, ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భార్యకే. దేవుడు కూడా చెప్పాలి. పక్కన ఉంటుంది ఆవిడ, మనకి జీవితాంతం తోడుగా ఉంటుంది. ఆవిడకంటే మనకు శుభం కలిగించేవాడు ఎవరండి? ముందు మానసిక ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయినవాడు. ఆ మానసిక ఆనందం పబ్బులోనో క్లబ్బులోనో బయట హోటల్స్ లోనో దొరకదండి. ఇంట్లో ఏదన్నా వండుకుని ఆవిడ వండి ఈయన సాయం చేసినా, ఈయన వండి ఆవిడ సాయం చేసినా దొరుకుతుంది ఖచ్చితంగా. ఒక పున్నమి నాడు చందమామను చూసి నేను అలిన పద్యం ఇది. ఇంత అద్భుత దర్శనం ఉంటే యాత్ర ఏమిటమ్మా పని లేక. రేపు పున్నం వస్తోందమ్మా, ఓ అరగంట వీలైతే ఆ బాల్కనీలోనో ఆ మేడ మీద కుర్చీ వేసి కూర్చోండి. దంపతులు కూర్చోండి, గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూర్చోండి, గొడవలు పోతాయి, వెంటనే పోతాయి. మాట్లాడకుండా కూర్చోండి, మళ్ళీ అక్కడ కూడా నేను ముందు చూస్తా అనకండి, ఇద్దరు చూడండి, కూర్చోండి. అన్నీ చల్లబడిపోతుంది, మన హాయిగా ఉంటుంది. పున్నమి నాడు చందమామను చూస్తే ఏ గొడవలు ఉండవు. పొద్దున్న సూర్యోదయాన్ని చూసిన వాడు, పున్నమి నాడు చంద్రోదయాన్ని చూసిన వాడు ఎవరితోనూ గొడవ పెట్టుకోవడమ్మా, ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. సూర్యోదయం అంత గొప్పది, చంద్రోదయం అంత గొప్పది. సూర్యోదయం గురించి చెప్పుకోవాలి. సూర్యోదయాన్ని చూపించండి, మీ పిల్లలకి చూపించండి, మీరు చూడండి. యాత్రలు పత్యాలు ఎందుకు చేస్తారు అంటే ఓసారి చేసిన దాని మీద నమ్మకం లేదు, ఏది అర్థం కాలేదు, అందుకే పత్యాలు చేస్తారు. ఈ అజ్ఞానమే మానుకోవాలి. కేవలం ఇంటి దగ్గర కూర్చుని చంద్రుని చూసినా చాలు, చంద్రమండల మధ్యగా అంత వెన్నెల ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉన్నాడండి చంద్రుడు కానీ సూర్యుడు కానీ. ఎంత ఆశ్చర్యమండి! ఆ కాంతి మన మీద పడుతోంది అంటే సర్వేశ్వరుని యొక్క శక్తి తప్ప మరేదైనా ఉందా? ఎవడైతే భగవంతుడి గురించి తపన పడుతున్నాడో వాడి జీవితంలోంచి భగవంతుడు తప్పుకుంటాడు, ఉండడు అక్కడ. ఎందుకంటే నేను తప్పుకున్నా కూడా వీడు తపన పడతాడా లేదా అని చూడడానికి. పిల్లాడు కాస్త తల్లి ప్రేమ ఏమిటో తెలుసుకోవాలంటే తెలియకుండా దాక్కుంటాడు ఎక్కడో. వాడిని వెతుక్కుంటూ 4 గదులు తిరుగుతుంటే ఇక్కడే ఉన్నా అంటాడు. ఎందుకంటాడు ఈ మాయ ఎందుకు చేస్తాడు పిల్లాడు అంటే తల్లికి తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి. పిల్లాడి గురించి వెతకడం మానేసి మళ్ళీ ఆవిడ పనిలో ఆవిడ పడింది అంటే నీకు నేను అక్కర్లేదులే అంటాడు. భగవంతుడైనా అంతే. అందుకని తపన ఎవరికైనా బయలుదేరిందంటే ముందు దూరం అయిపోతాడు, కావాలనే దూరం అవుతాడు. అతని నుంచి సంపదలు లాగేసుకుంటాడు, దారిద్ర్యాన్ని ఇస్తాడు, నానా కష్టాలు పెడతాడు. కానీ అన్ని కష్టాలు ఉన్నా, అంత దారిద్ర్యం ఉన్నా, అన్ని ఇబ్బందులున్నా వదలను నీ చరణంబులు అని గట్టిగా పట్టుకుని అలాగే ఉంటే ఇక నిన్ను నేను వదలను రాబ్బాయిని అతనిలోనే భగవంతుడు తిష్ట వేస్తాడు. అది మనం గమనించాలి. అదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మనం ఏదో గుళ్ళల్లో ఏదో చేసినంత మాత్రాన పాపాలు పోతాయనుకోవడం పొరపాటు. ఆ లెక్కే ఈ లెక్కే, దేనికి దానికి అనుభవించాల్సిందే. పుణ్యాల్లోంచి పాపాలు తీసేయడం అనేది ఏ పురాణంలో ఎక్కడా లేదు. పుణ్యం లెక్కే, పాపం లెక్క. నువ్వు ఎన్ని క్షేత్రాలు తిరుగు, ఎన్ని తీర్థాలు తిరుగు, ఏం చేయి, చేసిన మోసానికి పాపం అనుభవించి తీరాల్సిందే. వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన మాట, 1,000,000 కల్పాలు గడిచినా సరే చేసిన పుణ్యమైనా పాపమైనా అనుభవించకుండా పోదు. కానీ పుణ్య పాపాలకు ఒక లెక్క ఉంది, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. పుణ్యం పుచ్చుకుంటారండి, పాపం ఎవరు పుచ్చుకుంటారు? అంచేది మన పాపాలు మనమే అనుభవించాలి. నేను చేసిన పుణ్యాలన్నీ నా పిల్లలకి ధారపోస్తున్నాను, నా పిల్లలు తరతరాలు సుఖంగా ఉండాలంటే పర్వాలేదండి, మన పిల్లలు బాగుంటారు. కానీ చేసిన పాపాలు ఎక్కడ పోతే పిల్లలు మాత్రం ఒప్పుకుంటారా? మాకేం పని అంటారు. ధారపోయించండి, ఇవ్వచ్చండి. పాపం తీసుకునేవాడు ఎవడు? పుణ్యం తీసుకుంటారు అందరూ కూడా. అందుకని ధారపోయడం అనే మాటే అనవసరం. మనం అనుభవించి తీరాల్సింది. అంటే చేసేటప్పుడే ఆలోచించుకోవాలి. అడ్డగోలుగా పనులన్నీ చేసేసి తర్వాత పాపం అంటే ముందెందుకు లేదు ఈ ఆలోచన? ముందే జాగ్రత్త పడాలి. అందుకోసమే పురాణాలు ప్రవచనాలు అన్ని.